నల్గొండ జిల్లా కాచలాపురంలో ఓ సామాన్యుడు అసామాన్యుడిగా మారారు. గ్రామ పంచాయతీలో స్వీపర్ గా పనిచేసే మోహన్ బాబు అనే యువకుడు సర్పంచ్ గా విజయం సాధించి సంచలనం సృష్టించారు. గెలుపోటములు సహజమైనప్పటికీ కొన్ని చోట్ల ఓటమి పాలైన అభ్యర్థులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో ఎమ్మెల్యే మురళీ నాయక్ కు వదిన భూక్య కౌసల్య ఓటమి పాలయ్యారు. ఎన్నికకు ముందు పంచిపెట్టిన 1500 రూపాయలను తిరిగి ఇవ్వాలని లేదా తమకే ఓటు వేశారని కులదైవం ముందు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కడపర్తిలో సర్పంచ్ అభ్యర్థి కుంట్ల అంజిరెడ్డి కూడా ఓటమి తర్వాత ఓట్ల కోసం ఇచ్చిన 2500 రూపాయలు స్టూల్స్ ను తిరిగివ్వాలని ఓటర్లను అడిగారు. దీంతో ప్రజలు తీసుకున్న స్టూల్స్ ను తిరిగిచ్చేశారు. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు అడ్డాగా ఉన్న కామారెడ్డి జిల్లా బిక్కనూరు గ్రామంలో ఈసారి కాంగ్రెస్ మద్దతుదారుడు గెలవడం చర్చనీయాంశంగా మారింది.